వెల్కమ్ టు న్యూస్ ప్లస్. భారత రక్షణ రంగంలో మరో సరికొత్త అస్త్రం చేరింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్లో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్న పక్క దేశాల పీచమనిచేందుకు భారత సైన్యం చేతికి మరో అత్యాధునిక ఆయుధం వచ్చి చేరింది. అమెరికా నుంచి భారత సరిహద్దుకు వచ్చిన అపాచీ హెలికాప్టర్లతో ఇక పాకిస్తాన్కు చుక్కలే. మరి ఈ అటాక్ హెలికాప్టర్లు స్పెషాలిటీస్ ఏంటి? మరి ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలను తెచ్చిపెట్టిన పాతతరం యుద్ధ విమానాలు MiG-21 విమానాలు ఇప్పటికే చాలా దేశాలు వీటిని పక్కన పెట్టినా భారత్ మాత్రం 60 ఏళ్లకు పైగా వీటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది. మరి అపాచీ హెలికాప్టర్ల రాకతో MiG-21 యుద్ధ విమానాలను ఎప్పటి నిలిపివేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. భారత్కు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంటుంది. ఇరు దేశాలతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో రక్షణ రంగంపై భారీగా ఖర్చు పెట్టి అత్యాధునిక ఆయుధ సామగ్రిని కొనుగోలు చేస్తోంది భారత్. సరిహద్దు దేశాలతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రపంచంలోని అత్యాధునిక, శక్తివంతమైన ఆయుధాలను భారత్ అమ్ముల పొదలోకి చేర్చుతోంది రక్షణ శాఖ. తాజాగా అమెరికా నుంచి అత్యాధునిక అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్లు భారత్కు చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయ్యాయి. ఈ అపాచీ హెలికాప్టర్ల కోసం భారత్ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తోంది. అనివార్య కారణాల వల్ల వాటి డెలివరీ ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇవి భారత్లోకి అడుగుపెట్టాయి. దీంతో భారత డిఫెన్స్ రంగం మరింత శక్తివంతంగా మారింది. అమెరికా నుంచి కొత్తగా వస్తున్న 3 అపాచీ అటాక్ హెలికాప్టర్లు భారత వాయుసేనకు చెందిన హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయ్యాయి. కాగా ఇప్పటికే 2015లో అమెరికా ప్రభుత్వంతో బోయింగ్తో కుదిరిన ఒప్పందం మేరకు భారత వాయుసేన అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. 2020 జూలైలో అమెరికా వాటిని భారత్కు డెలివరీ చేసింది. కాగా ఇప్పటికే 2015లో అమెరికా ప్రభుత్వంతో బోయింగ్తో కుదిరిన ఒప్పందం మేరకు భారత వాయుసేన అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. 2020 జూలైలో అమెరికా వాటిని భారత్కు డెలివరీ చేసింది. 2020 చివరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వచ్చినప్పుడు మరో 6 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఆ 6 హెలికాప్టర్లకు గాను ఒప్పందంలో భాగంగా తొలి విడత 3 హెలికాప్టర్లు 2024 మే, జూన్ నెలలో భారత్కు రావాల్సింది. కానీ సాంకేతిక కారణాల వల్ల డెలివరీ అదే ఏడాది డిసెంబర్కు వాయిదా వేశారు. అప్పుడు కూడా సాధ్యం కాకపోవడంతో మరోసారి పోస్ట్ పోన్ చేశారు. ఆ హెలికాప్టర్లను శత్రుసేనలపై దాడులకు, గూఢచర్యానికి 2 విధాలుగా వినియోగిస్తారు. ఇండియన్ ఆర్మీ రాజస్థాన్లోని జోధ్పూర్లో తొలి అపాచీ స్క్వాడ్రన్ను నెలకొల్పిన 15 నెలల తర్వాత ఈ హెలికాప్టర్లు భారత్కు చేరుకున్నాయి. దీని ద్వారా ఆర్మీకి గగన మార్గంలో దాడులకు పటిష్టమైన మద్దతుగా అపాచీలు ఉపయోగపడతాయి. కాగా అపాచీ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత ఆధునిక హెలికాప్టర్లలో ఒకటి. అపాచీ హెలికాప్టర్లు ఎలాంటి వాతావరణ పరిస్థితిలోనైనా లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలవు. యుఎస్ డిఫెన్స్ సంస్థ బోయింగ్ వాటిని తయారు చేస్తోంది. ఈ హెలికాప్టర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అమర్చబడి ఉంటాయి. వీటిలో అత్యాధునిక నైట్ విజన్ నావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి.
ఇవి చీకట్లోనూ స్పష్టమైన లక్ష్యాలను గుర్తించి దాడి చేయగలవు. అదనంగా కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్ మరియు అధునాతన ఆయుధ వ్యవస్థలు అపాచీ హెలికాప్టర్లను మరింత శక్తివంతం చేస్తాయి. వాటితో శత్రువులపై దాడి చేయడం సులభమవుతుంది. ఇది తక్కువ ఎత్తులో ఎగురుతూ త్వరగా దాడి చేసి క్లిష్ట పరిస్థితుల్లోనూ సురక్షితంగా తిరిగి వస్తాయి. ఇవి కేవలం దాడి చేయడానికి మాత్రమే కాకుండా భద్రత, నిఘా మరియు శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లోనూ అద్భుతంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాల ఆర్మీలో ఉన్నాయి. ఇక 2025 సెప్టెంబర్ నాటికి మిగ్-21 యుద్ధ విమానాల నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్లను సుదీర్ఘకాలం భారత వాయుసేనకు ప్రధాన ఆధారంగా నిలిచాయి. పాత తరం యుద్ధ విమానాలు కావడంతో మిగ్-21 విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. సోవియట్స్ రూపొందించిన ఈ యుద్ధ విమానాలను 1960లో ప్రారంభంలో ప్రవేశపెట్టగా ఇప్పటి వరకు దాదాపు 400 ప్రమాదాలు జరిగాయి. మొత్తంగా 840 విమానాలను భారత్ కొనుగోలు చేసి ఆర్మీలో చేర్చింది. పాత తరం యుద్ధ విమానాలైన మిగ్లను రష్యా 1985లోనే పక్కన పెట్టింది. ఆఖరికి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సైతం వీటి సేవలను నిలిపివేశాయి. కానీ భారత్ మాత్రం 60 ఏళ్లకు పైబడిన వీటిని ఇప్పటికీ కొనసాగిస్తోంది.